హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి పూర్ణం అయితే ఫుల్ వీడియో తీద్దామని పూర్ణం అయితే చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బెల్లం 2 కేజీలు అయితే పగలగొట్టి వేసి పెట్టాము కడాయిలో. ఇదైతే గ్యాస్ ముట్టించాలి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇది శనగ బ్యాళ్ళు, కేజీ శనగ బ్యాళ్ళు ఉడకబెట్టేసి మిక్సీ అయితే పట్టేసాము. ఓకేనా. ఇక్కడ వచ్చేసి పాకం అయితే పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ తీసేసి లైట్ అయితే ఆఫ్ చేయనా. పాకం అయితే పగలు కొట్టి వేసాం కదా, ఇదైతే పాకం రావాలి కదా. పాకం వస్తే వేద్దాం. పాకం చూడండి ఎలా ఉడుకుతుందో. ఇంకా బెల్లం అయితే కరగలేదు, కరగాలి. కరిగేటప్పటికి పాకం ఉడికిపోద్ది. ఇదిగోండి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇట్లా వాటర్ పెట్టుకొని దీంట్లో అయితే పాకం వేసుకోవాలి. వేసుకొని చూడాలి. ఇదిగోండి పాకం అయితే రెడీ అయిపోయినట్టే ఇట్లా ఉంటే. ఇప్పుడైతే మనం ఫస్ట్ పట్టి పెట్టుకున్న ఉప్పు అయితే వేసేయాలి. పేస్ట్ చేసి పెట్టుకున్నది వేసేయాలా, మీద పడుతుంది. ఇలా వేసేయాలి. మొత్తం వేసేసి సిమ్లో పెట్టి మంట మాడకుండా కదిలించుకుంటూ ఉండాలి. చిన్నగా ఇదిగోండి ఇలాగా ఇది బాగా కలిసిపోయి ఇంకా ఉడకాలి. ఉడికితే అప్పుడు గట్టిగా అవుతుంది పూర్ణము. ఇలా చేసి పెట్టుకుంటే ఒక వారమైన నెలైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, బయట పెట్టుకుంటే ఒక వారం ఉంటుంది. ఇదంతా బాగా ఉడకాలి. ఇంకా మంట అయితే పెట్టేసి బాగా కదిలించుకుంటూ ఉండాలి. సైడ్ నొక్కనా, సైడ్. ఇదిగోండి కదిలేంగా అయితే ఇట్లా పూర్ణం రెడీ అయిపోయింది చూడండి. ఇది చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడంటే ఇలా ఉంది కదా, అంతేనండి పూర్ణం చేసుకోవడం. ఓకేనా. ఇప్పుడైతే బచ్చాలు వేసేద్దాం. పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇది సైడ్ పెట్టేసి బచ్చాలు పిండి కలుపుకుందాం. పెట్టే కానీ ఇదిగోండి మైదా పిండి. ఇక్కడ వచ్చేసి కొద్ది గోధుమ పిండి అయితే కలిపేసాను. కొద్ది క్వాంటిటీ అయితే చూపిస్తున్నా. పూర్ణం అయితే చల్లారే వరకు పిండి అయితే కలుపుకోవాలి. ఇదిగోండి ఆయిల్, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పలచగా ఉండాలి పిండి, ఇది గట్టిగా ఉండకూడదు. ఇదైతే ఇవాళ బచ్చాలు చేసే పూర్ణము, బచ్చాలు ఫుల్ వీడియో అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇదిగోండి పిండి అయితే ఇలా కలుపుకోవాలి బచ్చాలకు. కొద్దిగా కాబట్టి ఊరుకుని ఇదైతే ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. అప్పుడు మనకు చేయడానికి బాగా వీలుగా ఉంటుంది బచ్చాలు. రేపు ఆర్డర్ ఉందని చెప్పండి. రేపు ఆర్డర్ ఉంది, రేపు పొద్దునైతే. అందుకే పిండి అంత చేసి పెట్టాము పూర్ణము. పిండి అయితే రెడీ అయిపోయింది బచ్చాలకు. ఇదైతే 10 నిమిషాలు వదిలేద్దాము, తర్వాత అయితే బచ్చాలు వేసేస్తాం. ఓకేనా. పిండి అయితే రెడీ అయిపోయింది, నానిపోయింది. ఒక అరగంట సేపు అయితే నానబెట్టాను కదా. ఇక్కడ వచ్చేసి చూడండి పూర్ణం అయితే చిన్న గిన్నెలో అయితే తీసాను. అది చల్లారలేదు ఇంకా, కడాయిలో అలాగే ఉంది. పూర్ణం అయితే ఇట్లా తీసి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా అయితే ఫోల్డ్ చేసేయాలి. చాలా రోజుల నుంచి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, ఫుల్ వీడియో పెట్టండి, డీటెయిల్గా పెట్టండి అని. ఇవాళ అయితే పూర్ణం చేసేది, బచ్చాలు చేసేది ఫుల్ వీడియో అయితే పెట్టాను. స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. మా బచ్చాలు సూపర్ టేస్ట్ ఉంటాయి. రేపు కూడా మాకు ఒక 300 బచ్చాలు అయితే ఆర్డర్ ఉన్నాయి రేపు పొద్దున. అందుకోసమని పూర్ణం అయితే ఎక్కువ చేసి పెట్టేశాము. ఇట్లా నెయ్యి వేసి కాల్చుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయి పూర్ణం బచ్చాలు. ఇదిగోండి డైరెక్ట్గా అయితే కొద్దిగా ఆయిల్ చేతికి పెట్టుకొని, నెయ్యి అయినా ఆయిల్ అయినా ఇలా కూడా వత్తేయచ్చు. మళ్ళీ పేపర్ మీద పెట్టి అట్లా చేయకుండా తొందరగా అయిపోతుంది. ఇట్లాగైతే డైరెక్ట్గా అన్నీ పెట్టుకొని రెడీ చేసుకొని వరుసగా అయితే కొద్దిగా సిమ్లో మంట పెట్టుకుంటే చెయ్యికి సెగదగలకుండా ఉంటుంది. ఇదిగోండి ఇట్లయితే నెయ్యి ఆయిల్ వేసేయాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇది ట్రెడిషనల్ కాబట్టి పెళ్ళిళ్ళు వస్తే చాలు
భోజనాల్లోకి ఇళ్ళల్లో చేరే వాళ్ళు ఎక్కువ ఆర్డర్స్ అయితే చెప్తూ ఉంటారు మాకు, చాలా బాగుంటాయని చెప్పేసి. ఈ వేరే స్వీట్ల కంటే ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. రేపు కూడా ఒక ఆర్డర్ ఉంది, రేపు చేయాలి. ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. ఇదిగోండి మా బచ్చాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా అయితే చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హాయ్ అని చెప్పండి. బచ్చాలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ ఇంకో బచ్చం రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసేద్దాం అయ్యాక. కాలే ఏంది మాస్టర్ అది తీసానా? ఇదిగోండి వేడి వేడి బచ్చాలు అయితే రెడీ అయిపోయి చూడండి. టేస్ట్ అయితే చూసి మీకు కూడా చెప్తాను. ఇలా వేడి వేడి బచ్చాల మీద నెయ్యితో కాల్చామనుకోండి, మళ్ళీ పైన నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇవి అయితే కాలిపోతున్నాయి. సూపర్ ఉన్నాయి. ఓకేనా, వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.